బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి మూల కారణంగా ఒమిక్రాన్ వంశానికి చెందిన 4 కొత్త రకాలు ఉన్నట్లు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వెల్లడించింది. తాజా గణాంకాల ఆధారంగా ఈ వేరియంట్లను జీనోమ్ సీక్వెనింగ్స్ పద్ధతిలో గుర్తించినట్లు వారు తెలిపారు. ఇక ఈ పరిశోధనల ఫలితాలు వ్యాక్సిన్లు ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయన్న విషయాన్ని అంచనా వేసేందుకు ఉపకరిస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో వ్యాపిస్తున్న కరోనా నమూనాల్లో చేసిన జన్యు పరిశీలనలో 4 వేరియంట్లు వెలుగు చూశాయని ఎన్ఐవి డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం 6,000కు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏడాది ఇప్పటి వరకు కరోనాతో 113 మంది మృతి చెందారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి మూల కారణంగా ఒమిక్రాన్ వంశానికి చెందిన 4 కొత్త రకాలు ఉన్నట్లు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వెల్లడించింది. అయితే తాజా గణాంకాల ఆధారంగా ఈ వేరియంట్లను జీనోమ్ సీక్వెన్సింగ్ పద్ధతిలో గుర్తించినట్లుగా వారు తెలిపారు. అయితే ఈ పరిశోధన ఫలితాలు వ్యాక్సిన్లు ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయనే విషయాన్ని అంచనా వేసేందుకు ఉపకరిస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో వ్యాపిస్తున్న కరోనా నమూనాల్లో చేసిన జన్యు పరిశీలనలో 4 వేరియంట్లు వెలుగు చూశాయని ఎన్ఐవి డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం 6,000కు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏడాది ఇప్పటి వరకు కరోనాతో 113 మంది మృతి చెందారు.